గణతంత్ర వేడుకల్లో బీఆర్ఎస్ పై గవర్నర్ తమిళిసై చేసిన వ్యాఖ్యలను జనగామ ఎమ్మెల్యేలు పల్లా రాజేశ్వరరెడ్డి, స్టేషన్ కన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి తీవ్రంగా ఖండించారు. గత ప్రభుత్వం కంటే ప్రస్తుతం ప్రభుత్వం బాగుందని గవర్నర్ మాట్లాడడం కరెక్ట్ కాదని వారు అన్నారు. రాజ్యాంగంలో పొందుపరిచిన వాటిని అమలు చేయడానికి గవర్నర్ ఉన్నారని, గవర్నర్ రాజ్యాంగాన్ని గౌరవించాలని సూచించారు. రాజ్యాంగం పట్ల కనీస పరిజ్ఞానం లేని వారిని గవర్నర్ చేస్తే ఇలానే ఉంటుందని విమర్శించారు. వేదికపై ఉన్న ఇతర పెద్దలందరికీ, మా పార్టీ నాయకులందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ముందుగా భారతదేశం ఈరోజు 75వ గణతంత్ర దినోత్సవాన్ని చాలా ఘనంగా నిర్వహించుకుంటున్నది. ఈ సందర్భంగా దేశ ప్రజలందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇంకొక సంతోషకరమైన వార్త ఈరోజు ఏంటి అంటే, మన జనగామ జిల్లా వాసి, అప్పిరెడ్డిపల్లి గ్రామ నివాసి, చిందు యక్షగాన కళాకారుడు గడ్డం సమయ్య గారికి కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డు ప్రకటించింది. ఆ సందర్భంగా మనందరికీ గర్వకారణం. అదేవిధంగా సమయ్య గారికి కూడా పత్రికా ముఖంగా నేను అభినందనలు తెలియజేస్తున్నాను. ఈరోజు గణతంత్ర దినోత్సవ వేడుకలలో పాల్గొంటూ తెలంగాణ గవర్నర్ గారు శ్రీమతి తమిళిసై సౌందరరాజన్ గారు తన గవర్నర్ అనే విషయాన్ని మర్చిపోయి బీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ గారి ప్రభుత్వం చెప్పిన అన్నింటినీ పక్కన పెట్టి